అందరికీ నమస్కారం. ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది. అది ఏంటంటే, నిన్న ఒక ఆదోని నియోజకవర్గంలో ఒక గ్రామంలో చెందిన ఒక ఇద్దరు యువకులు మధు హాస్పిటల్ యాజమాన్యానికి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అదే ఆర్టీఐ ఏదో అప్లై చేసినారు, అది విత్డ్రా చేసుకోవాలి అంటే మాకింత అమౌంట్ పెద్ద మొత్తంలో ముట్ట చెప్తే మేము విత్డ్రా చేసుకుంటాము అంటే 50 లక్షలు ఏదో బ్లాక్మెయిల్ చేసినారని ఆ మధు హాస్పిటల్ యాజమాన్యం 1 టౌన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై వాళ్ళని అదుపులో తీసుకొని రిమాండ్కి పంపించడం జరిగింది. ఇంతవరకు కరెక్టే ఉంది. కాకపోతే ఇక్కడ సాక్షి అనేది ఒక అసాక్షి మీడియా. పేరు మాత్రం సాక్షి, కానీ దాంట్లో వచ్చే కథనాలన్నీ అసాక్షే. ఒక డేటు టైము తప్ప దాంట్లో కథనాలు వచ్చేవన్నీ అబద్ధపు ప్రచారాలతో కూడుకున్న కథనాలే. అందులో భాగంగానే ఈ కథనం కూడా ఇదే. బ్లాక్మెయిల్ దందా చేస్తున్న టీడీపీ నాయకులు అరెస్ట్, పచ్చ బ్యాచ్ అరాచకాలు, నిందితులు ఏనుగుల రఘునాథ్, ఏనుగుల అడివేష్, వాళ్ళు టీడీపీ నాయకులు అని కథనాలు ప్రచారం చేసినారు. ఒకటే చెప్పదలుచుకుంటున్నాము, వీళ్ళు ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏ రోజు తెలుగుదేశం పార్టీలో వచ్చింది లేదు, తెలుగుదేశం పార్టీలో పాల్గొనింది లేదు. వాళ్ళు ఆదోని నియోజకవర్గంలో చెందిన ఒక ఇద్దరు యువకులు మాత్రమే. కానీ వాళ్ళు ఏదైతే తప్పు చేసినారో ఆ తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విధంగా ఆ ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అనే అబద్ధపు ప్రచారాలు ఈ సాక్షి మీడియాలో ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు. ఇలా చేసే 151 స్థానాల్లో ఉన్న వైసీపీ పార్టీ 11 స్థానాలకి దిగజారిపోయింది. అయినా సిగ్గు శరం మానం మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ సాక్షి మీడియానే అడ్డం పెట్టుకొని ఈ వైసీపీ బ్యాచ్ మరియు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ అది తెలుగుదేశం పార్టీ మీద రుద్దడము, తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయడము, అది ఆనవాయితీగా మారింది ఆ పార్టీకి, మరీ ముఖ్యంగా ఆ సాక్షి ఛానల్కి. దయచేసి ఇకనైనా మీ ధోరణి మార్చుకొని సక్రమంగా మీరు వ్యవహరిస్తూ నిజాలు ప్రజలకు చేరవేస్తే కనీసం మీ ఛానల్ క్రెడిబిలిటీ అన్న కొసమీర పెరుగుతుందని ఆశిస్తా ఉన్నాము. ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఎటువంటి అరాచకాలు, ఎటువంటి కబ్జాలు, ఎటువంటి దౌర్జన్యాలు జరగవు. అది గతంలో కూడా జరగలేదు, ఇప్పుడు జరగవు, భవిష్యత్తులో కూడా జరగవు. ఎందుకంటే మా నాయకుడు ఆ రకంగా కమిట్మెంట్తో ఉంటారు, ఆయననే అనుసరించే విధంగా కార్యకర్తలు ఉంటారు. దయచేసి ఇలాంటి నీచపు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే మంచిది కాదని తెలియజేసుకుంటూ, నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, ఆదోని నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీటింగ్ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక చిన్న మాట చెప్పాలని ముందుకొచ్చాము. ఆదోనిలో మధు హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ లావాదేవీల గురించి ఎవరో ఇద్దరు ప్రబుద్ధులు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి వేస్తే అతన్ని బెదిరించడం జరిగిందని మధు హాస్పిటల్ యాజమాన్యము ఆదోని 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి సిఎస్ శ్రీరాములు గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి వాళ్ళు ఎవరైతే బ్లాక్ మెయిలర్స్ ఉంటారో వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని రిమాండ్ కి పంపించడం జరిగింది. ఎక్కడే గాని ఆదోని టీడీపీ కార్యకర్తలు మధు హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆర్టీఐ కింద మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, అది విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి డబ్బు మేము డిమాండ్ చేశామని చెప్పేసి ఎక్కడే గాని సిఎస్ శ్రీరాములు గారు ప్రెస్ మీట్ లో చెప్పనే లేదు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యానికి ఒక సాక్షి ఛానల్ ఒక దౌర్భాగ్యపు సాక్షి ఛానల్ అనేది ఒకటి ఉంది. ఆ దౌర్భాగ్యపు సాక్షి ఛానల్లో ఏముందంటే పేరుకు మాత్రమే సాక్షి,
ఉండేది మాత్రం అన్ని అక్కుపక్ష అబద్ధాలే చెప్పడము. అబద్ధాలు చెప్పడంలో పెట్టి పుట్టిన ఛానల్ ఏదైనా ఉంది అంటే ఈ సాక్షి ఛానల్లో మాత్రమే. ఈ సాక్షి ఛానల్ ఏమొచ్చిందంటే ఆదోని నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు 2 పేర్లు కూడా మెన్షన్ చేసింది. సాక్షి ఛానల్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు మీరేం చేస్తుంటారే, నిద్రపోతుంటారే, లేకపోతే వాళ్ళ లావాదేవీలో మీకేమైనా లావాదేవీలో వాటా వస్తుందని చెప్పేసి గోదికాడ నక్కల్లాగా ఎదురు చూసుకుంటా ఉండింట్రే, అప్పుడేం చేస్తుండ్రి? ప్రెస్ మీట్ లో సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే దుండగులు ఉన్నారో, ఎవరైతే బ్లాక్ మెయిల్స్ ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా వివరించినప్పుడు మీరు అప్పుడు శ్రీరాములు గారిని ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మీ సాక్షి ఛానల్లో మాత్రమే మా నియోజకవర్గము టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి వేయడానికి మీకు ఏమి అర్హత ఉంది? ఏమి మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి? ఉంటే బయట పెట్టి ఫలానా చోట ఫలానా వాళ్ళని చెప్పేసి నిరూపించి వేసి ఉందంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళము. మీరు ఇక మీదటైనా అబద్ధపు వార్తలు కథనాలు చెప్పడము, ప్రజలకు మీ మీద అంతో ఇంతో గౌరవం ఉండేదాన్ని కూడా పోగొట్టుకోవద్దండి. ఆల్రెడీ 151 సీట్ల నుంచి ఓన్లీ 11 సీట్లకే వచ్చేసింది. దాన్ని కూడా పోగొట్టుకొని కోడిగుడ్డు లాంటి ఆకారాన్ని మాత్రం వచ్చే ఎన్నికల్లో తీసుకొని రావద్దు. ఆల్రెడీ కోడిగుడ్డ లాంటి ఆకారాన్ని వాళ్ళు కోరుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ అబద్ధాలను లేకపోతే భయభ్రాంతులకి గురి చేస్తే 2029లో మేమే వస్తామేమో అన్న దుర్బుద్ధితో కూడా ఇలాంటి ప్రచారాలు చేయడానికి ఆస్కారం కూడా టీవీ సాక్షి ఛానల్లోనే వచ్చింది. కాబట్టి ఆదోనిలో కూడా చాలా మంది మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రెస్ రిపోర్టర్లు ఉన్నారు, లోకల్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎక్కడే గాని ఎవరే గాని ఆదోని టీడీపీ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ముఖ్యంగా సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీరాములు గారు కూడా, సిఐ కూడా, ఆయన కూడా ఎక్కడే గాని మెన్షన్ చేయలేదు వీళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన 2 వ్యక్తులు అని ఎక్కడే ప్రచారం చేయలేదు. ఒక్క సాక్షి ఛానల్ మాత్రమే మింగిల్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. మొన్ననే కదా మా నాయకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు చేస్తారో ఏమో, దాన్ని వేస్ట్ చేసుకునే దానికన్నా డైవర్ట్ రాజకీయం చేద్దామన్న ఉద్దేశంతో ఆదోని పాలిటిక్స్ గురించి, ఆదోనిలో టీడీపీ కార్యకర్తల గురించి ఒక రాయి వేసి కూర్చుందాంలే అని అనుకుంటున్నారు. కానీ సాక్షి ఛానల్ వాళ్ళకి నేను మీకు ఇదే హెచ్చరిస్తున్నాను, బుద్రలో రాయి వేస్తే మీ ముఖం మీదే చిట్లుతుంది. అది గుర్తు పెట్టుకొని భయభ్రాంతులకి గురి చేయడం మానుకొని ఇక మీదటైనా మీకు ఎంతో కొంత బుద్ధి జ్ఞానం దేవుడు అనేవాళ్ళు ప్రసాదించి ఉండంటే నిజాలనే వేయండి. మీ సాక్షి ఛానల్లో పేరుకు మాత్రమే సాక్షి కాదు, నిజాలను ప్రజల్లో తీసుకొని పోయే దాంట్లో కూడా సాక్ష్యం ఉంది, ఇది సాక్షి అన్నట్టుగానే వేయండి. లేకపోతే సాక్షి ఛానల్ ని బ్యాన్ చేసుకొని ఇంట్లో కూర్చోండి అంతే. నా పేరు అంజనమ్మ, కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలిని, ఆదోని. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా.
అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.